వెల్కమ్ టు 5 లోక్సభలో మరో గంటలో ఓటింగ్ జరగబోతోంది. మహిళా రిజర్వేషన్ బిల్ డీలిమిటేషన్ పై ఓటింగ్ ఉండబోతోంది. కేంద్రం పెట్టిన బిల్ పాస్ కాదని తేల్చి చెప్పారు రాహుల్. బిల్ పాస్ అవుతుందన్న ధీమాలో ఎన్డీఏ పక్షం ఉంది. విపక్షాలు సహకరించాలి అంటూ ప్రధాని మోదీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బిల్ మహిళా సాధికారత కోసం పెట్టిన బిల్ కాదు, శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు బీజేపీ కుట్ర అని రాహుల్ అన్నారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల హక్కులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇది దేశ వ్యతిరేక బిల్ అని, కేంద్రం ట్రిక్కులను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని రాహుల్ చెప్పారు. And you can ask this to any Dalit, you can ask it to any OBC. This is a fact. You call them Hindus, but you do not give them any place in this country. Yes, be cool. Be cool. And you are? सच्चाई अच्छी नहीं लगती आपको? You After you can reply. You can reply. I am not yielding. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, బిల్ వీగిపోతుందని తెలిసే ఈ బిల్ పెట్టారని రాహుల్ అంటున్నారు. ఓటింగ్ జరగనివ్వండి చూద్దామని ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. ఏమిటి వీళ్ళిద్దరి ధైర్యం? రెండు పక్షాలు కూడా ఎవరికి వారు ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు అధికార పక్షం చూసుకుంటే కనుక ఈ బిల్లు ద్వారా ప్రతిపక్షాలని ఇరకాటంలో పెట్టాలన్న వ్యూహం ఒకటి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిజానికి ఉమెన్ రిజర్వేషన్ విడిగా పెట్టచ్చు, డీలిమిటేషన్ విడిగా పెట్టచ్చు. రెండింటిని కలగలిపి పెట్టడం ద్వారా ఆ ప్రతిపక్షాలు అనివార్యంగా సహకరించాల్సి వస్తుంది. లేదు అంటే మహిళల దృష్టిలో విలన్లుగా మారుతారు. ఆ అభిప్రాయం తమ మీద పడకుండా, విలన్లుగా పడకుండా ఉండడం కోసమైనా సరే సపోర్ట్ చేస్తారు అన్న ధీమా భారతీయ జనతా పార్టీలో ఇప్పటిదాకా ఉండింది. అయితే రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును పాస్ కానివ్వము. ఎందుకంటే ఇది మహిళా బిల్లు కానే కాదు. ఆ ముసుగులో వీళ్ళు డీలిమిటేషన్ అన్నది చేస్తున్నారు. డీలిమిటేషన్ ద్వారా ఎలక్టోరల్ మ్యాప్ని పూర్తిగా మార్చేస్తున్నారు. ఇదివరకే అస్సాంలోనూ మార్చారు, అలాగే జమ్మూ కాశ్మీర్లోనూ మార్చారు. తద్వారా వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలన్న ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోంది అంటూ రాహుల్ గాంధీ తీవ్రంగా ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును పాస్ కానివ్వము అన్నారు. బిల్లును ప్రవేశపెట్టే సమయంలోనే ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఆ సందర్భంగానే వ్యతిరేకంగా 185 ఓట్లు, డివిజన్ కోరినప్పుడు 185 ఓట్లు వ్యతిరేకంగా రిజిస్టర్ కూడా అయ్యాయి. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు ఈ బిల్లును పాస్ చేయాలంటే 131వ రాజ్యాంగ సవరణ కాబట్టి 2/3 మెజారిటీ అవసరం ఉంటుంది. సభలో అందరూ హాజరైన పక్షంలో 2/3 మెజారిటీ అధికార పక్షం కూడగట్టడం కష్టంగానే ఉంటుంది. ఇప్పటిదాకా అధికార పక్షం భావించింది ఏంటంటే అట్లీస్ట్ ఫేస్ సేవింగ్ కోసమైనా సరే తాము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు, కానీ డీలిమిటేషన్కు వ్యతిరేకం కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ మేము బాయ్కాట్ చేస్తున్నామంటూ ప్రతిపక్షాలు బయటికి వెళ్ళిపోతే అప్పటికీ సభలో ఉన్న సభ్యుల్లో 2/3 సాధించుకోవచ్చు, తద్వారా బిల్ని పాస్ చేసుకోవచ్చు అన్న వ్యూహం ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ భావిస్తూ వచ్చింది. ఇన్ కేసు ప్రతిపక్షాలు సభలోనే ఉండి వ్యతిరేకంగా ఓటు వేయడానికి కూడా సిద్ధపడితే ప్లాన్ బి ఏంటి అన్నదే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముందుంది. దానికి కూడా తమ దగ్గర కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రతిపక్షం మాత్రం తామంతా సభలో ఉండి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు ముందుకెళ్లదు. ఈ బిల్లు మహిళా బిల్లు కాదు, మహిళా బిల్లు 2023లోనే వచ్చింది, అప్పుడే తాము సమర్థించాం కాబట్టి తమ శీలాన్ని శంకించాల్సిన అవసరమే ఉండదు. మహిళల పట్ల మహిళలకు తాము అనుకూలమే అన్నది తాము ముందే నిరూపించుకున్నాం అన్న భావనలో విపక్షాలన్నీ ఉన్నాయి. అయితే ఈసారి విపక్షాల్లో విభేదం అంటూ కూడా ఏదీ లేదు. అందరూ ఏకతాటి మీదే నిలబడ్డ పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. ఇది మహిళా బిల్లు కాదు అంటూ వారంతా కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. డీలిమిటేషన్ని తీసుకొచ్చేందుకు మహిళా బిల్లును ఒక అడ్డుగా పెట్టుకుని బీజేపీ అనుసరిస్తున్న ఒక వ్యూహం ఇది అంటూ వారంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా అయితే 6 గంటలకు అమిత్ షా ప్రసంగం తర్వాత ఈ ఓటింగ్ అన్నది ప్రారంభమవుతుంది. ఈ ఓటింగ్ అంతా కూడా ఒక క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లాంటి ఉత్కంఠను రేకెత్తిస్తుంది అని చెప్పవచ్చు. మహాత్మా, ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.
సభ్యులందరూ కూడా సభలోనే ఉండాలని పార్టీలు తమ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశాయి. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంపీలను కూడా సభకు పిలిపించారు. మరోవైపు లోక్సభ స్పీకర్తో కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. అటు ప్రధాని మోదీని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కలిశారు. సభలో జరుగుతున్న పరిణామాలు, విపక్షాల ఆలోచనలను ఆయన ప్రధానికి వివరించినట్టుగా తెలుస్తోంది. అటు బిల్లుపై హోంమంత్రి అమిత్ షా సమాధానమివ్వనున్నారు. ఆయన కూడా స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, కాసేపట్లో అమిత్ షా ప్రసంగం ఉంది, ఆ తర్వాత ఓటింగ్ అంటున్నారు. అధికార విపక్షాల సమీకరణ ఎలా ఉన్నాయి? సభకి ఆల్ పార్టీ సభ్యులు హాజరయ్యారా, లేకపోతే ఈ గైర్ హాజరుగా, లేకపోతే క్రాస్ ఓటింగ్ లాంటి జిమ్మిక్లు ఏమైనా కనిపించే ఛాన్స్ ఉందా? నిమిషానికి పార్లమెంట్ పరిణామాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అలాగే డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఇటు ఎవరికి వారు వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్పేశారు, ఇది డీలిమిటేషన్, ముఖ్యంగా ఈ మహిళా రిజర్వేషన్ల పేరుతో ఈ డీలిమిటేషన్ ఒక అస్త్రంగా ఉపయోగించి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తుంది అంటూ ప్రధాని మోడీ పైన తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. అలాగే ఇది దేశ వ్యతిరేక బిల్ అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే దక్షిణాది రాష్ట్రాలకి, ఈశాన్య రాష్ట్రాలకి, చిన్న రాష్ట్రాలకి నష్టం జరిగేందుకు మేము అంగీకరించాము, మేము మద్దతుగా ఉంటామని చెప్పి స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ కొన్ని అంశాలని ప్రస్తావించారు. ముఖ్యంగా జనగణన, కులగణనకు సంబంధించిన అంశాలపైన క్లారిటీ అడుగుతున్నారు. సో దానికి సంబంధించి అమిత్ షా క్లారిటీ ఇవ్వబోతున్నారు. సో అమిత్ షా స్పీచ్ తర్వాతనే, అంటే మరో గంటలో అమిత్ షా మాట్లాడబోతున్నారు. సో అమిత్ షా స్పీచ్లో ఆయన ఇచ్చే సమాధానం ఆధారంగా ఏవైతే విపక్షాలు ఈ సుదీర్ఘంగా 18 గంటల పాటు జరిగిన చర్చకు సంబంధించి ఆయన సమాధానం ఇస్తారు. సో ఆయన సమాధానంలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా, ముఖ్యంగా ఈ పెంచుతూ నియోజకవర్గాలను 850 వరకు పెంచుతూ చేస్తున్న సవరణల్లో కానీ, లేక మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పుడే 543లోనే కల్పించాలని చెప్పి ఏవైతే విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయో వాటికి సంబంధించి ఏమైనా మార్పులు చేస్తే కనుక పూర్తిగా గేమ్ అంతా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. సో ఇటు విపక్షాల నేతలతో కూడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ ఈ నిమిషం వరకు కూడా విపక్షాల స్టాండ్ ఐక్యంగా వాళ్ళు ఈ బిల్లుని మేము వ్యతిరేకిస్తాం, మహిళా రిజర్వేషన్ల పట్ల మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు, గతంలో 2023లోనే మద్దతు ఇచ్చాం, కానీ మహిళా రిజర్వేషన్ల పేరుతో ఈ రాజకీయ లబ్ధి పొందేందుకు నియోజకవర్గాల బౌండరీలు మారుస్తూ వాళ్ళకు అనుకూలంగా ఎన్నికల వ్యూహాన్ని అధికారంలోనే శాశ్వతంగా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలను మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి విపక్షాలు చెప్తున్నాయి. సో అందులో భాగంగానే ఇటు టీఎంసీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, డిఎంకే కానీ, శివసేన, ఇటు ఉద్ధవ్ థాక్రే వర్గం కానీ, ఇటు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం కానీ, వీరంతా కూడా ఐక్యంగా వామపక్షాలు అన్ని పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. 2/3 మెజారిటీ కావాల్సి ఉంటుంది కాబట్టి, సో ఖచ్చితంగా కావాల్సిన సంఖ్యాబలం కేంద్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి, సో ఇప్పటికైతే వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేశారు. ప్రధాని మోడీ మాట్లాడి ముఖ్యంగా ఎక్స్ వేదికగా అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి కోరారు. కానీ ఖచ్చితంగా ఖరాఖండిగా రాహుల్ గాంధీ, విపక్షాలన్నీ అయితే ఇప్పటి వరకు ఉన్న స్టాండ్ ప్రకారం వ్యతిరేకిస్తామన్నారు. సో చూడాలి ఏం జరగబోతుంది అనేది. 6 o'clockకే అమిత్ షా మాట్లాడతారు. ఆయన స్పీచ్ ద్వారా ఇచ్చే క్లారిటీ, సో అప్పుడేమన్నా విపక్షాలు మనసు మార్చుకుని దీనికి అనుకూలంగా ఓటు వేస్తాయి, ఏం జరగబోతుంది అనేది మనకి 7 గంటలకల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై ఫుల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ నిర్మించడానికి శరవేగంగా ముందుకెళ్తోంది. అందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో బ్రేకింగ్ లో చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మతులపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణకు కమిటీ వేసింది. పరిచిత్ మెహ్రా ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. 3 బ్యారేజ్ల మరమ్మతులకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. వర్షాకాలానికి ముందే జియో టెక్నికల్ పరిశీలన ఉండబోతుంది. మే 30లోగా పరిశీలనలు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. మరమ్మతు పనులకు వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. మరమ్మతులకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు సీఎం రేవంత్. ఏజెన్సీలను అప్రమత్తం చేసి పనులు వేగవంతం చేయాలని సూచించారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్తో పాటు మొత్తం బ్యారేజ్ పై సమగ్ర అధ్యయనం అవసరం అన్నారు ఆయన. ఈ క్రమంలో ఈ నెల 20న మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించనున్నారు సీఎం. అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వబోతున్నారు. ఇటు ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ తోనూ భేటీ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం, మేడిగడ్డ మరమ్మతులపై చర్చించినట్టు తెలిపారు. గోదావరి వరదలు వచ్చేలోగా పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకెళ్తామన్నారు ఉత్తమ్.
రిహాబిలిటేషన్ డిజైన్ చేయడానికి ఆఫ్రి అనే ప్రపంచ ప్రసిద్ధి ఇంజనీరింగ్ డిజైన్ కంపెనీ వాళ్ళు ఐఐటి ముంబైతో జాయింట్ వెంచర్లో దీని యొక్క ఈ బ్యారేజెస్ యొక్క రిపేర్స్ రిహాబిలిటేషన్ ఏ విధంగా ముందుకు పోవాలో వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆ విషయంలో నిన్న ఈరోజు చర్చలు జరిపినాం. మరి పూర్తిగా ఆ 3 బ్యారేజెస్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఆ సాయిల్ టెస్టింగ్ కానీ మరి ఏ విధంగా డిజైన్ చేయాలనో రిహాబిలిటేషను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ మేరకే మేము ముందుకు పోతున్నాము. దాంట్లో టెస్టింగ్ విషయంలో సిడబ్ల్యూసి సంస్థ యొక్క సిడబ్ల్యూసి పిఆర్ఎస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థని ఉపయోగిస్తున్నాము. వాళ్ళ డైరెక్టర్ కూడా నిన్న ఈరోజు ఢిల్లీలో మాతోని ఎన్డీఎస్ఏ చర్చల్లో పాల్గొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, బ్యారేజ్ మరమ్మతులు ఏవైతే ఉన్నాయో మేడిగడ్డకి సంబంధించి దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. సో ఎలా ముందుకెళ్తుంది? కమిటీ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? ఎప్పటి వరకు కంప్లీట్ చేసే అవకాశం ఉంది? ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను సందర్శించనున్నారు. మేడిగడ్డకు సంబంధించి అక్కడే రివ్యూ కూడా చేయనున్నారు. దీనికి సంబంధించి ఒక 1 వీక్ కింద సీఎంతో పాటుగా ఇరిగేషన్ మంత్రి అట్లాగే అధికారులు ఒక ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మేడిగడ్డ రిపేర్లకు సంబంధించి దాని పునరుద్ధరణకు సంబంధించిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆ రోజే సీఎం కూడా ఆదేశించారు. లాస్ట్ సండే ఒక మీటింగ్ జరిగింది. ఈ హై లెవెల్ మీటింగ్లో కూడా ఒక కమిటీని వేయాలి కోఆర్డినేషన్ కోసం అనేది ఇరిగేషన్ శాఖ డిసైడ్ చేసింది. దానిలో భాగంగానే ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా ఉన్న కల్నల్ పర్చిత్ మెహ్రాతో ఈ కమిటీని చైర్మన్గా వేశారు. సో ఈ కోఆర్డినేషన్ అంతా కూడా రోజువారీ జరగడానికి రోజువారీగా అటు కాంట్రాక్ట్ సంస్థలతో పాటుగా అధికారులకు రోజువారీ రిపోర్ట్ను అందజేయడానికి అట్లాగే వీక్లీ ఒక రిపోర్ట్ను సీఎంకి అందజేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు సీఎం కూడా తనకు ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేయాలని చెప్పారు. సో దానిలో భాగంగానే ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కోఆర్డినేషన్ చేస్తూనే జియో టెక్నికల్ టెస్ట్లను కూడా చేయాలి అనేది కమిటీ నిర్ధారించింది. సో ఇప్పటికే అనిల్ జైన్ ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా ఉన్న అనిల్ జైన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. సో ఏ విధంగా చేయబోతున్నాం, ఎలా ఉంది, ఎన్డీఎస్ఏ రెఫరెన్స్లు ఇచ్చింది కొద్ది రోజుల క్రితం. సో ఆ రెఫరెన్స్ల ప్రకారం ఎన్డీఎస్ఏ అడ్వైజ్ ప్రకారం ఏ విధంగా చేస్తే ముందుకెళ్ళొచ్చు, 3 బరాజులకు సంబంధించి ఏ విధమైన పనులు ఉన్నాయి, ఇంకా ఎలాంటి పనులు చేయాలి అనే అంశాలపైన పూర్తి స్థాయిలో కూడా ఈ కమిటీ డిసైడ్ చేయనుంది. సో ఈ కోఆర్డినేషన్ కమిటీ వెంటనే యాక్షన్లోకి వస్తుంది, ఇమీడియట్గా తన పనిలోకి కార్యాచరణలోకి వస్తుంది అనేది అయితే ఇరిగేషన్ శాఖ ప్రకటించింది. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు 20వ తారీఖున వెళ్ళనున్న సీఎం పర్యటనకు సంబంధించి కూడా రేపు సచివాలయంలో ఒక హై లెవెల్ మీటింగ్ ఉండబోతుంది. సో దీనికి కూడా అధికారులతో పాటుగా అటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ని కూడా ప్రభుత్వం పిలుస్తుంది. సో ఏ విధంగా మేడిగడ్డపై ముందుకెళ్లాలదానిపై ఇంకా కూడా బ్రెయిన్ స్ట్రోమింగ్ జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రభాకర్. లోక్సభలో జీకే అరుణ మాట్లాడుతున్నారు. రైతు భారత్ చూద్దాం. అవసరాన్ని స్పష్టంగా వారు తెలియజేశారు అధ్యక్ష అన్నాడు. ఈ రోజు మనం మహిళా రిజర్వేషన్ను అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో వారి ఆలోచనలు మహిళలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నాయి అధ్యక్ష. ఈ రిజర్వేషన్ ద్వారా మహిళల కళలు నిజం కావడానికి మార్గం కూడా సుగమవుతా ఉంది అధ్యక్ష. రాజకీయ రంగంలో మహిళలకు సముచిత స్థానం లభించడం ద్వారా వారు దేశ నిర్మాణంలో మరింత కీలక పాత్ర పోషించే అవకాశాన్ని పొందుతారు అధ్యక్ష. 2 మినిట్ 2023లో 23 సెప్టెంబర్లో ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినప్పుడు ఇది 2034 తర్వాత అమలులోకి వస్తుందనేటటువంటి విధంగా చెప్తూ కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే బిల్లును తెచ్చారని అపహాస్యం చేశారు అధ్యక్ష. కానీ ఈరోజు 2029 ఎన్నికల నాటికి ఈ బిల్లును అమలు చేయాలనేటటువంటి దిశగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరి ముందుకు రావడం మహిళల సాధికారతపై ఆయనకు ఉన్నటువంటి నిబద్ధతను స్పష్టంగా చూపిస్తుంది అధ్యక్ష. వికసిత్ భారత్ లక్ష్యంలో మహిళల భాగస్వామ్యం కీలకమని గుర్తిస్తూ దేశ నిర్మాణంలో మహిళలు ముందుండాలని భావించి ఈ బిల్లును తీసుకొచ్చిన నేపథ్యాన్ని మనం అందరం కూడా గుర్తించాలి అధ్యక్ష. ఇది కేవలం ఒక హామీ మాత్రమే కాదు, మహిళల భవిష్యత్తును నిర్మించే దిశగా దృఢమైన సంకల్పం అధ్యక్ష. ఈ బిల్లులో ఆమోదం పొందితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఎన్డీఏకు క్రెడిట్ వస్తుందని భావించి
వ్యతిరేకించకండి అని సభ్యులను నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీరు ఈ డీలిమిటేషన్ పైన కానీ, సీట్ల పెంపు పైన కానీ, నారీ శక్తి వందన్ అధినియం 2026 పైన సవరణ బిల్లు పైన కానీ వ్యతిరేకిస్తే ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మహిళలు రాజకీయాల్లోకి రావడానికి వస్తే నిలదొక్కుకోవడానికి చాలా ఇబ్బందులు, కష్టాలు, అనేక సవాళ్ళు ఎదుర్కొంటారు అధ్యక్ష. रिजर्वेशन अमल महिला आत्मगौरव तो आत्मविश्वास जी को मैं बहुत बहुत धन्यवाद देती हूँ जो मुझे माननीय अखिलेश जी बोलने का मौका दिया। मैं इस सदन के माध्यम से महिला आरक्षण जैसे महत्वपूर्ण विषय पर अपनी बात रखना चाहती हूँ। सबसे पहले मैं यह स्पष्ट करना चाहती हूँ, చంద్రగిరిలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరుకుంటోంది. మంత్రి లోకేష్ పర్యటన తర్వాత వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు లోకేష్ చంద్రగిరి నుంచి పోటీ చేసినా ఓడిస్తామన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. అయితే చంద్రబాబు లోకేష్ గురించి మాట్లాడే అర్హత చెవిరెడ్డి కుటుంబానికి లేదన్నారు పులివర్తి నాని. చెవిరెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగనే పక్కన పెట్టారన్నారు. అయితే ఎమ్మెల్యే పులివర్తి నాని వ్యాఖ్యల్ని ఖండించారు మోహిత్ రెడ్డి. జగన్ కుటుంబంతో తమకు 3 తరాలుగా అనుబంధం ఉంది అని తెలిపారు. ఈరోజు కొత్తగా మేము చెప్పేదేం కాదు, రెండో కుటుంబం తెలియకుండా మేము ఉన్నాం. మా లాయాలిటీ ఈరోజు ప్రశ్నించాలని చెప్పి మా క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి కొంతమంది ఈ విధంగా అబద్ధాలు చెప్పి దుష్ప్రచారాలు చేసినంత మాత్రాన అధినాయకుడికి తెలుసు, మాకు తెలుసు. మళ్ళీ చెప్పాను, నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు మాకు సంబంధం లేకుండా మా తమ్ముడికి ఆ రోజు స్టూడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. అంటే మాకు తెలియదు కదా, మార్నింగ్ పేపర్లు చూసుకొని మళ్ళీ అడిగితే సార్ చెప్పాడు ఇమ్మన్నారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఆ స్థాయిలో మా నాన్నగారి మీద, మా కుటుంబం మీద జగన్ నమ్ముతున్నారు. జగమెరిగిన సత్యం, జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాన్ని దూరం పెట్టినారు. రాష్ట్రం అందరూ తెలుసు ఎప్పుడు మీరు జైలుకి పోయినారో. పోయిన రోజు మీ అవినీతి చిట్టా మొత్తం జగన్ గారు చేరిన వెంటనే మీకు సంబంధించిన ఏదైతే వివిధ శాఖలు ఉందో అన్నీ కూడా ఎవరో సాంబశివరెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. మీ క్యాబిన్ ఖాళీ చేశారు, క్యాబిన్లో కూర్చొనే దానికి కూడా లేదు. ఇది జగమెరిగిన సత్యం, రాష్ట్రంలో మొత్తం జగమెరిగిన సత్యం. వైసీపీ కుటుంబ సభ్యులందరూ నా ప్రెస్ మీట్ చూస్తే చాలా సంతోషపడతా ఉంటారు. మా ప్రతినిధి రాజు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు తాజా అప్డేట్స్తో. రాజు, సో చంద్రగిరిలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తోంది? చెవిరెడ్డి పులివర్తి మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ మాటల దాడి వేడి మరింత పెరిగే ఛాన్స్ ఉందా? అంటే ఖచ్చితంగా చంద్రగిరిలో రాజకీయం అయితే పూర్తిగా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నాని వర్సెస్ చెవిరెడ్డి ఫ్యామిలీగా ఇప్పుడు వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళారంటే ఖచ్చితంగా రాజకీయంగా ఈ 2 కుటుంబాలు లేదంటే ఈ ఇద్దరి మధ్య నేతల మధ్య భవిష్యత్తులో మరిన్ని సంచలనమైనటువంటి ప్రెస్ మీట్లతో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చే విధంగానే ఇద్దరి వ్యవహారం ఉండబోతుందన్న విషయం మాత్రము చాలా స్పష్టంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే 3 రోజుల క్రితము మంత్రి నారా లోకేష్ పర్యటన సమయంలో చెవిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ చేసిన ఆరోపణలు, ఆ తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లోకేష్ని టార్గెట్ చేస్తూ చేసిన ఆరోపణలు, ఈరోజు ఎమ్మెల్యే నాని మీడియా ముందుకు వచ్చి నారా ఫ్యామిలీని ఏదైనా మాట్లాడితే భర్త పూజ తప్పదంటూ హెచ్చరించినటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు మోహిత్ మళ్ళీ వెంటనే 1 గంటలోనే మీడియా సమావేశం పెట్టి నాని మాటల్ని తప్పుపెట్టారు. ఆయన భూకబ్జాలకు పాల్పడుతున్న ఆరోపణలు చేశారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఓటర్ లిస్ట్ కంటే పెద్ద ఎత్తున భూకబ్జాల లిస్టు ఉందంటూ ఏదైతే ఎమ్మెల్యే నాని ఆరోపణలు చేశాడో నానిని టార్గెట్ చేస్తూనే నాని అక్రమాలన్నీ కూడా పుస్తకం రూపంలో బయటికి తీసుకొస్తాము, ఆయన భూకబ్జాలు ఒక పుస్తకం కాకపోతే 2వ పుస్తకం ముద్రించి ముందు కాపీ ఆయనకే పంపుతామని చెప్పేసి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తుంటే ఖచ్చితంగా చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్య కాదు, చెవిరెడ్డికి వర్సెస్ నాని మధ్య పెద్ద యుద్ధమే భవిష్యత్తులో జరిగే అవకాశం ఉందని, ఎన్నికలకు 3 సంవత్సరాల ముందే ఈ రకమైన హీట్ చంద్రగిరిలో కొనసాగే అవకాశం ఉందన్న విషయం అయితే ప్రస్తుతం అయితే స్పష్టమవుతుంది. మరి చూడాలి ఏ రకంగా ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగబోతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. దట్స్ ఆల్ ఇన్ 5 at 5 బ్రేక్.